హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓక్రా ఫ్రై చేస్తున్నాను. ఓక్రా అంటే ఏదో అనుకున్నారు. బెండకాయలు అనమాట. బెండి ఫ్రై కూడా అనొచ్చు. దీంట్లో ఈ ఈ సైజ్ పీసెస్ కట్ చేసి 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, సాల్ట్, ఉప్పు. కావాలంటే ఆప్షన్ కలర్ వేసుకోవచ్చు, ఫుడ్ కలర్. ఇప్పుడు దీన్ని కొంతసేపు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ మరుగుతున్న ఆయిల్లో ఇలా ఒక్కొక్క పీస్ వేసుకుంటాం. చూడండి, ఇలా బాగా ఎర్రగా వేగితే కరకరలాడుతుంది. దీంట్లోనే కొంచెం గ్రౌండ్ నట్స్ కూడా వేయించుకుందాం. కొంచెం పోయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కంటికి మంచిది కరివేపాకు. బెండకాయ కూడా తింటే లెక్కలు అవి వస్తాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, న్యాచురల్గా తిందాం, పిల్లలు తింటారు కదా, అందుకని. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని గ్రౌండ్ నట్స్, కరివేపాకు వేయించుకుందాం. ఇంకా గ్రౌండ్ నట్స్ వేస్తున్నాను, కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు తడి లేకుండా వేసుకోండి. ఇంకొంచెం చూడండి, ఓక్రా ఫ్రై, బెండి ఫ్రై అని కూడా అంటారు, బెండకాయ ఫ్రై కూడా అంటారు. ఎక్కువ నూనెలో కాకుండా ఇలా తక్కువ నూనెలో కూడా చేసుకోవచ్చు మనం, ఫ్రెష్ ఆయిల్ తోటి. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బెండకాయలు తింటే చెప్పాను కదా, కరివేపాకు కంటికి మంచిది, జుట్టుకు మంచిది, ఇన్ని ఆరోగ్యాలు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడు బెండకాయ ఒకేలా కాకుండా ఇలా కూడా వేయించుకోవచ్చు అనమాట. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, లైక్లు కొట్టడం లేదు. లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను, చూడండి, అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరింటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లేడీస్ ఫింగర్ బెండకాయతో ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు నా వీడియోస్ ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు నా వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో, ఎన్ని ఊర్లు చూస్తున్నాయో తెలుస్తుంది. ఫ్రైలు అయ్యి పకోడీలు అంటే ఎక్కువ నూనెలోనే వేయించుకోవాలనుకుంటాం కదా, కానీ అలా కాదు, ఇలా తక్కువ నూనెలో కూడా వేసుకోవచ్చండి. మనకు నచ్చిన వెజిటేబుల్తో మనకి నచ్చినట్టు మన ఇష్టానికి తగినట్టుగా చేసుకొని తినచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రౌండ్ నట్స్ అవి కూడా ఉన్నాయండి, తింటే ఆరోగ్యానికి మంచిది.